ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఉన్నాము. వర్షం అయితే సాలిడ్గా వస్తుంది. సో వెయిటింగ్ హాల్కి వెళ్తున్నాం. ఇప్పుడు వెయిటింగ్ హాల్ నుంచి ఒక 1-2 అవర్స్ రెస్ట్ తీసేసుకొని తర్వాత ట్రైన్ క్యాచ్ చేస్తాం. బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడు ఏం బస్ అది మాల్ రోడ్ బస్. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చెప్పు. లోకల్ బస్ ఎక్కించిన ఎట్లా ఉంది నీ ఎక్స్పీరియన్స్? చెప్పు. నువ్వెందుకు నవ్వుతున్నావు చెప్పు, ఎట్లా ఉంది చెప్పు. కింది నుంచి పెడతా చెప్పు. రిటర్న్ కూడా అదే బస్ ఎక్కిస్తాం మళ్ళీ. పని కట్టుకొని ఇద్దరిని కూడా నేనే తీసుకొచ్చిన టెంపుల్కి. సో ఆటో వాడు కాదు, ఆటో మీరు ఎక్కడన్నాడు కదా, అంతే కదా. ఇక్కడ షాప్స్ ఉన్నాయి, ఏదో ఒకటి ఉంటుంది ఇస్తా పోయేటప్పుడు. బాగా చెప్తున్నాను. నువ్వు చెప్పు బ్రో, బస్ ఎట్లా ఉంది? ఏకపోతే మంచిది. టెంపుల్కి వచ్చినారు, భక్తితో మొక్కుకుందాం అనేది పోయినాక లోపలికి పోయినాక ఇప్పుడు నువ్వు ఎలా మొక్కుతావు చూస్తావు. పెద్దమ్ముండా వాడి గైడ్ చేయకుండా ఇది గైడే. మోమోస్ కూడా ఉన్నాయి బ్రో. నువ్వేం చేసినావు చూపించు. జస్ట్ మాట్లాడినట్టు పెడితే వాయిస్ ఓవర్ మారుస్తాం. అది ఇక్కడ మార్కెట్. ఇంకా నేను ఇందులో ఒక తాయి ఉంది, ఇందులో ఇది ఉన్నా. ఏముంది? బాగుంది, చాలా బాగుంది. మినీ షాప్. ఇది డే 1లో స్టార్టింగ్లో మన ట్రిప్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వర్షం అయితే సాలిడ్గా వస్తుంది. రెయిన్ కోట్, క్యాప్, ట్రిక్ పోల్, మ్యాండేటరీ థింగ్స్ ఇవన్నీ. సో లెఫ్ట్లో చూడవచ్చు వర్షం కనిపిస్తుంది ప్లేస్లో. సో రివర్ క్రాసింగ్స్ చాలా ఉంటాయి. సో నాకు రెయిన్ కోట్ ఉంది బిఫోర్, కాకపోతే తెలుసు కదా వీడియో కోసం రెయిన్ కోట్ తీసేసినాం. మళ్ళీ దాటేసాక మళ్ళీ వేసుకున్నాం, ఎందుకంటే మొత్తం ఆబ్వియస్లీ తడిసిపోతాము రెయిన్ కోట్ లేకపోతే. బట్టలు వెట్ అయిపోతాయి, బ్యాగ్స్ కూడా. చూడొచ్చు వీడియోలో కనిపిస్తుంది మనకి ఫుల్ రెయిన్ పడుతూనే ఉంది. సో వాటర్ ఫ్లో వస్తూనే ఉంటుంది. అవి చిన్న చిన్న క్రాసింగ్స్. స్లిప్పరీ అంటే స్లిప్పరీ ఉంటుంది లైట్గా, బట్ మన షూస్ ఉన్నాయి కదా, సో మనం ప్యూర్లీ ట్రెక్ షూసే ప్రిఫర్ చేస్తాము. ఇంకా వేరే షూస్ అయితే డెఫినెట్గా స్లిప్పరీ ఉంటాయి, అవి వర్కౌట్ అవ్వదు మనకి ట్రెక్లో. ఇట్లా స్టోన్స్ వాటర్లో మనకి ట్రెక్ షూ అంటేనే మనకి కంఫర్టబుల్గా ఫినిష్ చేయాలి. యాంకిల్ హైట్ ప్రిఫరబుల్. యాంకిల్ హైట్ ఉన్న షూస్ అయితే మాత్రం చాలా కంఫర్ట్గా ఉంటాయి. సో ఇట్లా మడ్ ఉంటుంది, కొంచెం స్లిప్పరీ ఉంటుంది. సో షూస్కి గ్రిప్ మ్యాండేటరీ. ఆ లాంగ్ షాట్లో కనిపించేది మన క్యాంప్ సైట్. సో అది కనిపించినంత మాత్రం అంత దగ్గరగా అయితే ఏం లేదు. ఇట్స్ ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ అలా ఉంటుంది. ఇది ఆపోజిట్లో కనిపించేది మన క్యాంప్ సైట్ కాదు, ఇట్స్ వేరే వాళ్ళ క్యాంప్ సైట్. ఇలాంటి చిన్న చిన్న రివర్ క్రాసింగ్స్ మనం చాలా చేస్తాము. సో ఆల్మోస్ట్ మనం క్యాంప్కి దగ్గర వచ్చిన ప్రతి నైట్కి కింద వాటర్ ఫ్లో మీకు సౌండ్ సాలిడ్గా వినిపిస్తుంది. డెప్త్ ఏమన్నారు లైక్ బికాజ్ ఇట్స్ ఫ్రోజన్ వాటర్ కాబట్టి కొంచెం సౌండ్ డిఫరెంట్గా వస్తుంది. మనం ఆ వాటర్లో మాత్రం చాలా చల్లగా ఉంటుంది. ఇట్స్ లైక్ 2-3 degrees మైనస్లోకి వెళ్ళిపోయిందంటే ఇంకా అది ఫ్రోజ్ అయిపోతుంది, అదే ఐస్ అయిపోతుంది. కలర్ కూడా మీకు అంత నైట్లో కూడా వైట్గా కనిపిస్తుంది మీకు అర్థమవచ్చు. సో ఆ లాంగ్ షాట్లో లైట్స్ అవన్నీ. ఇది డే 3. సో ఎర్లీ మార్నింగ్ మనం స్టార్ట్ అయిపోయి ఇలాంటి వ్యూస్ మాత్రం చాలా అంటే చాలా ఉంటాయి మనకి ఇంత బస్లో.
క్లౌడ్స్ చూడొచ్చు. సో చుట్టూ ఎటు చూసినా మనకి ఇలాంటి వ్యూస్ కనిపిస్తూ ఉంటాయి. సో అసలు హంతపాస్ ట్రిక్ అంటేనే ఇలాంటి వ్యూస్ కోసము. ఇది సమ్వేర్ అరౌండ్ మధ్యలో. సో ఇలాంటి రివర్ క్రాసింగ్స్ ఉంటాయి. సో మనం అవతలకైతే వెళ్ళాల్సిన అవసరం లేదు. సో మన రూట్ వేరు. అవతల సైడ్ ఉన్న హార్స్ కనిపిస్తుంది కదా, సో వాళ్ళ రూట్ వేరు. సో ముందు వాళ్ళు స్ట్రైట్గా అలానే వస్తారు. మధ్యలో బ్రిడ్జెస్ చూసాం కదా రివర్ క్రాసింగ్, అలా మళ్ళీ క్లబ్ అయిపోతాము. మనం వెళ్ళాల్సింది అయితే ఇటు లెఫ్ట్ స్ట్రైట్. ఇలాంటి లైక్ బ్రిడ్జెస్ లేని దగ్గర అయితే మనం రివర్స్ క్రాసింగ్ అసలు చేయాల్సిన అవసరం లేదు. అది వేరే కంపెనీ వాళ్ళ క్యాంప్ సైట్. మనం ఇక్కడ లెఫ్ట్లో వెళ్తున్నాం కదా, సో అలానే స్ట్రైట్గా వెళ్తాము. సో ఆల్మోస్ట్ అరౌండ్ 5 అలా అయిపోతుంది. సో వాటర్ ఫ్లో మాత్రం ఇలానే ఉంటాయి చుట్టూ ఎక్కడ చూసినా కూడా రివర్స్. అలా అని చెప్పి డెప్త్ ఏమి ఉండవు. అలా అని చెప్పేసి వాటర్లో అయితే నడవలేము, చాలా చల్లగా ఉంటాయి. సో మనం ఎప్పుడైనా నడవడానికి ప్రిఫర్ చేస్తాము ట్రిప్ మొత్తంలో కూడా. సో ఇది డే 3లో. డే 4లో రివర్ క్రాసింగ్స్ ఉంటాయి మనకు చూపిస్తాను. సో ఇక్కడ ఇలాంటి రివర్ క్రాసింగ్స్ ప్రతి వీడియోలో కానీ రీల్స్లో కానీ ఇంకా ఈ రివర్ క్రాసింగ్ అయితే మీరు చూసే ఉంటారు. బికాస్ ఇట్స్ డే 3లో ఆఫ్టర్నూన్లో రివర్ క్రాస్ చేస్తాను. కింద వాటర్ గురించి కొంచెం డెప్త్ ఈజీగా నాటేషన్ ఉంటుంది. షూస్ అంటే మన స్లిప్ షూస్ తీసేస్తాను. మన వాటర్లో కాలు పెట్టడం అనిపిస్తుంది. కాలు తీసుకెళ్ళి డీప్కి వెళ్ళి అనిపిస్తుంది. డీప్ ట్రిప్ పైన కాదు. సో కింద మనకు ఒక 2-3 degrees మైనస్లో అయిపోయిందంటే రైస్ యూ కెన్ అజ్యూమ్ హౌ మచ్ చల్లగా ఉంటుంది. ఈ రివర్ క్రాసింగ్ ఇది మెయిన్ అనమాట. సో ఇది దాటేస్తాము. తర్వాత డే 4. సో ట్రిక్ సాలిడ్గానే ఉంటుంది. లైక్ 30 to 32 kilometers అలా. సో వాటర్ మనం క్యారీ చేయొచ్చు. అయిపోతే మనకి వాటర్ అర్థమైపోతుంది. క్రిస్టల్ క్లియర్గా ఉన్న వాటర్ ఫ్లో దగ్గర మనం ఫిల్ చేసుకొని ఇన్కేస్ ఏమన్నా మైన్యూట్ లైక్ డస్ట్ పార్టికల్స్ అలా ఏమన్నా కనిపిస్తే మనం క్లాత్తో ఫిల్టర్ చేసుకోవచ్చు. లేదు అంటే మనకి వాటర్ బాటిల్ ఫిల్ చేసినప్పుడు తెలిసిపోతుంది, అందులో కనిపిస్తుంది. క్రిస్టల్ క్లియర్గా ఉంటే మనం డైరెక్ట్ డ్రింక్ చేసేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు దానికి. సో మన ఇంట్లో కంటే చాలా బాగుంటాయి వాటర్. సో నేను కూడా అదే చేస్తాను. టైం ల్యాబ్స్ పెట్టాను అనుకుంటా అక్కడ. సో ఫోన్ పక్కన పెట్టేసి వాటర్ ఫిల్ చేశాను. సో అవే వాటర్ డ్రింక్ చేస్తాను. సో నా డ్రెస్ చూస్తే కింద బాటంలో డబుల్ వేర్ ఉంది, లోపల పైన టాప్ మాత్రం ట్రిపుల్ వేర్ వేసాను నేను. థర్మల్, దానిపైన ఒక టీ షర్ట్, దానిపైన ఒక ఏంటది ఇంకొక టీ షర్ట్ వేసాను. అలా జాకెట్ కూడా వేసాను దానిపైన. అండ్ స్వెట్ షర్ట్ కూడా ఉంది లోపల. సో ఇది డే 4లో. సో మోస్ట్లీ మనం ట్రిప్లో మన థింగ్స్ మనమే క్యారీ చేస్తాము. కొంతమంది అయితే గర్ల్స్ మ్యూల్స్కి బ్యాగ్స్ వేసారు. నాకైతే నా బ్యాగ్ మ్యూల్స్కి ఇవ్వడం ఇష్టం లేదు. ఇంకా ట్రిక్ అంటే మన బ్యాగ్ మనం క్యారీ చేస్తేనే కొంచెం ఆ ఫీల్ ఉంటుంది నాకైతే. నేను ఈ ట్రిక్ అనే కాదు, ఏ ట్రిప్లో అయినా నా బ్యాగ్ నేనే క్యారీ చేస్తాను, నా లగేజ్ నేనే క్యారీ చేస్తాను. కాకపోతే ఏమన్నా తగ్గించాలి అని అనుకుంటే కింద బేస్ క్యాంప్లో పెట్టేసి వస్తాను. బట్ మ్యాండేటరీ థింగ్స్ మాత్రం పవర్ బ్యాంక్స్, లైక్ నెక్స్ట్ డే క్లాతింగ్ చేంజెస్కి కావాల్సిన థింగ్స్ మాత్రం నాది నేను డెఫినెట్గా క్యారీ చేస్తూనే ఉంటాను. ఇక్కడ నుంచి ఒక 2 minutes వాక్ ముందు చూపిస్తా. అక్కడ మన టెంపుల్, అక్కడికి వెళ్ళాలి. ఆల్మోస్ట్ దేర్. 2 minutes. చలో ఫినిష్డ్. ఇది చంద్రతల్ లేక్. లాస్ట్ డే ట్రిక్ అయిపోయే ముందు అనమాట. ట్రిక్ అయిపోయింది, లైక్ వాట్ ఐ మీన్ టు సే మన ట్రిప్ మొత్తం అయిపోయే ముందు. సో చంద్రతల్ లేక్ వ్యూ మాత్రం చాలా బాగుంటుంది.